సో ఫ్రెండ్స్, వెల్కమ్ అందరికి కూడాను. మనం నిన్న రివర్స్ అవుతుందేమో అని చెప్పేసి కొంత ఎనాలిసిస్ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్. NR4 ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అది బై లక్ కూడా ఏంటంటే కలిసి వచ్చింది, ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్గా 9 డేస్ నుంచి కన్సోలిడేషన్లో ఉంది అండ్ NR4 ప్యాటర్న్ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. హోప్ ఈ అనాలిసిస్ అనేది మీకు హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఒక క్విజ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. నేను ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నానో, నేను ఏదైతే అనాలిసిస్ అనేది చేస్తున్నానో అది ప్రాక్టికల్గా ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేను ఇస్తున్న కాంటెంట్ అనేది మీకు సహాయం చేస్తుందా లేదా అని చెప్పేసి. సో ఎవరైతే మన ఛానల్ డైలీగా వాచ్ చేస్తున్నారో డైలీ బేసిస్లో, వాళ్ళు ఏంటంటే ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి. చిన్న కామెంట్ అనేది చేయండి. సో ఇక్కడ నేను ఈ చార్ట్ గురించి డిస్కస్ చేస్తాను. ఈ చార్ట్ పేరు అయితే నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్, బట్ ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్గా డైలీ టైం ఫ్రేమ్లో ఈ యొక్క చార్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే ఇక్కడ మనం ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోవచ్చు, దీని తర్వాత ఏంటి, మనం సెల్ చేయొచ్చా, లాంగ్ తీసుకోవచ్చా, లేకపోతే నో వ్యూవా, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇంకా డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ లాంగ్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, లేదా షార్ట్ అనేది ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఏంటంటే నాకు అర్థమవుతుంది అనమాట. అంటే మీకు ఎంతవరకు అర్థమవుతుంది, నేను ఎంత తీసుకెళ్ళగలుగుతున్నాను ముందుకు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఛానల్లో మనం ఇంటరాక్షన్ అనేది ఓన్లీ కామెంట్స్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. బట్ మీ యొక్క కామెంట్స్, మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చేమో, చెప్పలేం. ఓకే, సో పలానా రీజన్ వల్ల మనం షార్ట్ చేయొచ్చు, లేదా పలానా రీజన్ వల్ల లాంగ్ తీసుకోవచ్చు, అట్లా కూడా హెల్ప్ ఆ యొక్క డిస్క్రిప్షన్ అనేది వేరే వాళ్ళు చదువుతుంటారు. దానివల్ల కూడా ఏంటంటే వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత స్టాక్ యొక్క డైరెక్షన్ ఏంటి, ఇదే స్టాక్ని డైలీ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేస్తాం. ఆ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది అండ్ ఎంతమంది కరెక్ట్గా చెప్పారు, ఎంతమంది రాంగ్ చేశారు అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మనం అనాలిసిస్ చేసుకున్నాం నిన్న ఏంటి, NR4 అనేది దాని యొక్క ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. ఆ సేమ్ థింగ్ అనేది వర్కౌట్ అయిందా, లేకపోతే మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం కదా, ఎందుకంటే మనం డిస్కస్ చేసుకునే ప్రతి దాంట్లో కూడా ఏంటంటే స్టాప్ లాస్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఆ స్టాప్ లాస్ అనేది హిట్ అయిందా లేకపోతే మనకు వర్కౌట్ అయిందా అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో NR7 ప్యాటర్న్ అనేది నిన్న డిస్కస్ చేసాం. సో బ్రీఫ్గా ఏంటంటే ఫ్రెండ్స్, లాస్ట్ 4 క్యాండిల్స్లో మనం చూస్తున్న రోజు క్యాండిల్ అనేది చాలా నేరో రేంజ్ అనేది ఉంటే దాన్ని NR4 అంటాం. అదేవిధంగా 7 క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తే ఆ 7 క్యాండిల్స్లో అబ్జర్వ్ చేస్తున్న రోజు క్యాండిల్ స్మాల్గా ఉందనుకుని దాన్ని NR7 ప్యాటర్న్ అంటాం. దీన్ని బ్రేక్అవుట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనం చూస్తాం అనమాట. అంటే 15 మినిట్స్ క్యాండిల్ అనేది థంబ్ రూల్ ఏం కాదు, అంటే ఇదేదో బుక్లో ఉండదు, బట్ కొన్ని బుక్స్లో మేబీ ఉండొచ్చు కూడాను, ఉండకూడదని రూల్ ఏం లేదు. బట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 15 మినిట్స్ ఏదైతే మనం బ్రేక్అవుట్ అనుకుంటున్నామో అట్లీస్ట్ మినిమం 15 మినిట్స్, ఒకవేళ వాలటిలిటీ ఎక్కువగా ఉంటే మ్యాక్స్ 30 మినిట్స్ అనేది టైం అనేది ఇస్తామన్నమాట ఏదైతే బ్రేక్అవుట్ వ్యాలిడేట్ చేయడానికి. సో ఫ్రెండ్స్, ఈ కేసులో ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఫస్ట్ 15 మినిట్స్లోనే బ్రేక్అవుట్ అయింది. ఏది ప్రీవియస్గా ఉన్న హై అనేది బ్రేక్అవుట్ అయింది అన్నమాట. ఏది డైలీ టైం ఫ్రేమ్లో ఒక హై అనేది మార్క్ చేసుకున్నాం. ఆ హై అనేది బ్రేక్అవుట్ అయింది ఫస్ట్ 15 మినిట్స్లో. క్లోజింగ్ కూడా సక్సెస్ఫుల్గా అయింది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనకి ఇక్కడ బుల్లిష్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఫస్ట్ 15 మినిట్స్. సో ఆబ్వియస్గా ఏంటంటే ఫ్రెండ్స్, మన యొక్క దీనిపైన లాంగ్ అనేది ఇనిషియేట్ చేస్తాం అండ్ దీని కింద మనం ఏంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని ఏం చేద్దామంటే మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఒకసారి కన్వర్ట్ అనేది చేద్దాం. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏమన్నా ఫేక్ సిగ్నల్ ఇచ్చిందా లేకపోతే ఏందని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ 5 మినిట్స్లో ఎప్పుడైతే ఇది ఏ టైము 9:15 ఫస్ట్ 5 మినిట్స్లో ఏంటంటే బ్రేక్అవుట్ అయింది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ విక్స్ని మనం ఏమంటామంటే విక్ ఉంది కదా, ఓకే, దాన్ని షాడోస్ కూడా అంటారు. ఆ యొక్క విక్, ఆ షాడో ఏంటంటే మనకు ఫస్ట్ 5 మినిట్స్లో బ్రేక్అవుట్ చేసింది. బట్ అంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే స్ట్రాంగ్గా జరిగింది. బట్ అగైన్ ఏంటంటే మనకి కన్ఫర్మేషన్ ఏంటంటే క్యాండిల్ క్లోజింగ్ అనేది గ్రీన్లో అయిందా, రీజనబుల్ అమౌంట్ ఆఫ్ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్గా ఈ విక్ అనేది మనం మర్చిపోయినప్పుడు కూడాను డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాండిల్ అనేది ఈ యొక్క లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఒకవేళ మనం రాంగ్ అయ్యామనుకోండి, ఇన్ దట్ కేసు ఏంటంటే ఆ యొక్క 5 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈ కేసులో మనం ఏంటంటే
ఇక్కడ ఇమీడియట్గా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే 62 పాయింట్స్, అంటే రఫ్గా ఏంటంటే మనకు 60 అనుకోండి, 32 పాయింట్స్ 35 పాయింట్స్ దగ్గర దగ్గర మన స్టాప్ లాస్ అనేది ఉంది. ఓకే, సో 62 నుంచి మనకేమైందంటే 230 పాయింట్స్ అనేది ఇమీడియట్గా పైకి వెళ్ళింది. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఎక్స్పైరీలో ఉన్నాం కాబట్టి కంప్లీట్గా హోల్డ్ చేయలేం. ఇమీడియట్గా ఎంత పైకి వెళ్ళింది అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. నార్మల్ డేస్ అయితే మేబీ హోల్డ్ చేయొచ్చు, ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనం ఏంటంటే ముందు బుకింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో ఎనీహా ఫ్రెండ్స్ ఇక్కడ 1:4 దగ్గర దగ్గర ఏంటంటే 1:3.5 దాకా ప్రాఫిట్ వచ్చింది అనుకుంటున్నాను. అక్కడ నుంచి కూడా మళ్ళీ ఏంటంటే పుల్ బ్యాక్ రావడం, అక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ అనేది చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏంటంటే టెలిగ్రామ్లో కూడా బుల్స్ ఆర్ ఇన్ ఛార్జ్ అని చెప్పేసి అప్డేట్ అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, బుల్స్ అనేవాళ్ళు ఛార్జ్లో ఉన్నారని చెప్పేసి 9:58కి ఓకే ఒక అప్డేట్ కూడా నేను చేశానమాట. అది కూడా మీకు వాచ్ చేయడం ద్వారా ఏంటంటే కొంత అబ్జర్వేషన్ అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద డే వీడియో అనేది చూడటం ద్వారా ఏంటంటే మీకు కొంత అవగాహన అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం టెక్నికల్గా ఏంటంటే NR4 ప్యాటర్న్ అనేది పక్కన పెడితే మనం టెక్నికల్గా ఇండికేటర్స్ సహాయం అనేది ఒకసారి ఏ విధంగా తీసుకోవచ్చు అనేది కూడా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే RSI గురించి మాట్లాడుకుందాం. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటాం ఫ్రెండ్స్. RSI అంటే RSI ఏం చెప్తుందంటే లాస్ట్ 14 పీరియడ్, ఇది డిఫాల్ట్ సెట్టింగు, లాస్ట్ 14 పీరియడ్ యొక్క యావరేజ్ తీసుకుంటుంది. ఒకవేళ డైలీ తీసుకున్నాం అనుకోండి 14 డేస్ది యావరేజ్ తీసుకుంటుంది. అదే 5 మినిట్స్ తీసుకున్నాం అనుకోండి లాస్ట్ 5 మినిట్స్ క్యాండిల్స్ యావరేజ్ తీసుకుంటుంది. బట్ ఏంటంటే ఎప్పుడు కూడా జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు కూడా 50 లేదా 55 పైన మార్కెట్ అనేది స్పెండ్ చేస్తుంది అనుకోండి, ఎక్కువసేపు స్పెండ్ చేస్తుందంటే డెఫినెట్గా ఏంటంటే మనకి బుల్లిష్ ఆపర్చునిటీ అనమాట. జస్ట్ అలా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఈ కేసులో చూడండి ఇక్కడ మనం 55 అనేది పెట్టుకున్నాం, 55 పైన మార్కెట్ అనేది స్పెండ్ చేసింది, చాలా టైం స్పెండ్ చేసింది. అంటే ఏంటి, మార్కెట్ ఒక మూవ్ ఇచ్చింది, అక్కడ కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ అయినా రావచ్చు బ్రేక్అవుట్, అదేవిధంగా మనకి అప్ సైడ్ అయినా రావచ్చు. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూ అనేది చూడండి, ఈ పాయింట్లో నేనేం చేస్తున్నానంటే ఒక వర్టికల్ లైన్ అనేది మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి మనకి స్పెండ్ చేసింది అని చెప్పేసి వర్టికల్ లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి ఈ యొక్క జోన్లో కంప్లీట్గా ఏంటంటే RSI అబౌవ్ 55 అనేది స్పెండ్ చేసింది, ఇది బ్రేక్అవుట్ అవ్వకముందు. దాని తర్వాత ఫ్రెండ్స్ సెకండ్ ఇండికేటర్ ఏంటంటే మనకి ఈ ADX అనమాట. ADX కూడా చాలాసార్లు ప్రాబ్లం ఏంటంటే మనకు అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందా లేకపోతే అవ్వదా అని చెప్పేసి ఒక సందేహం ఉంటుంది. ఆ సందేహం తీర్చడం కోసం ఇవన్నీ మనం హెల్ప్ తీసుకుంటున్నాం అనమాట. సో ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావడానికి ఇక్కడ ADX ఉండే, ADX కూడా మనకి ఏం చేస్తుందంటే ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ADXలో బుల్ పవర్ అంటాం దీన్ని. బుల్లిష్గా ఉంది మార్కెట్, బుల్లిష్ ఆపర్చునిటీస్ మాత్రమే చూసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క సెల్లర్స్ ఏదైతే ఉందో వాళ్ళు సైడ్ లైన్స్లో ఉన్నారు, వాళ్ళు పెద్దగా యాక్టివ్గా లేరు. కంప్లీట్గా ఏంటంటే బుల్స్ మార్కెట్ని కంట్రోల్ తీసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. మనకి ఏదైనా బుల్లిష్ ఆపర్చునిటీ వస్తుందా అని చెప్పేసి చూడాలన్నమాట. దట్ ఈజ్ ఫ్రమ్ ద ADX. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇండికేటర్ ఏంటంటే ADX కూడా ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైతే ఈ క్రాస్ ఓవర్ జరిగి అబౌవ్ జీరో లైన్ అనేది టైం స్పెండ్ చేస్తుందో అప్పుడు కూడా మనం ఏంటంటే బుల్లిష్ ఆపర్చునిటీస్ ఏమన్నా వస్తాయా, లాంగ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ప్లాన్ చేసుకోవాలి అనమాట. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ హిస్టోగ్రామ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. హిస్టోగ్రామ్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే మనకు అంత స్ట్రెంగ్త్తో బాయింగ్ జరుగుతున్నట్టు అనమాట. ఒక్కొక్కసారి ADX ఏంటంటే జీరో లైన్ పైన స్పెండ్ చేస్తుంది, కానీ హిస్టోగ్రామ్ నేరోగా ఫార్మేషన్ జరుగుతుంది. నేరోగా ఉందంటే సైడ్ లైన్స్ అనమాట. అంటే ఇమీడియట్గా బయింగ్ అవుతుంది, సెల్లింగ్ అవుతుంది, బయింగ్ అవుతుంది, సెల్లింగ్ అవుతుంది. ఒక రకంగా ఏంటంటే ఇది కన్సోలిడేషన్ అంట. బట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గ్రీన్ కానీ స్ట్రాంగ్ రెడ్ కానీ ఫార్మేషన్స్ జరుగుతున్నాయనుకోండి, మీనింగ్ ఏంటంటే అగ్రెసివ్ సెల్లింగ్, అగ్రెసివ్ బయింగ్ అనేది మార్కెట్లో జరుగుతుందని చెప్పేసి ఒక ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి టెక్నికల్గా ఈ ఒకసారి డిలీట్ చేస్తున్నాను, అన్నీ కూడా లాంగ్ వ్యూ బయాస్ అనేది క్రియేట్ చేసింది మార్కెట్లో. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 9:15 క్యాండిల్ తర్వాత చాలా టైం అనేది మార్కెట్లో స్పెండ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క బ్రేక్అవుట్ లెవెల్ అనమాట. ఓకే, ఈ యొక్క బ్రేక్అవుట్ లెవెల్ తీసుకునే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్. నా పర్సనల్గా ఏంటంటే నాకు ఫేవరెట్ ప్యాటర్న్ అనమాట. మార్కెట్ ఒక లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత అదే లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ అనేది టచ్ చేస్తుంది. బట్ ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్ని టచ్ చేయటం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే హయ్యర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది. చూడండి, హయ్యర్ లోస్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు కూడా మనం కంబైన్ చేస్తామో దాన్ని మనం ఏమంటామంటే ఫ్రెండ్స్ అసెండింగ్ ట్రయాంగిల్ అంటాం. ఏమంటాం? అసెండింగ్ ట్రయాంగిల్ అంటాం.
సో ఈ యొక్క ప్యాటర్న్ ఎప్పుడొచ్చినా సరే నేను మ్యాక్స్ రిస్క్ తీసుకోవడానికే ఇష్టపడతాను, ఎందుకంటే బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ జరుగుతుంది, క్విక్ మూవ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మరోవర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్జాక్ట్గా చూడండి అసెండింగ్ ట్రయాంగిల్ ఫార్మేషన్ జరిగిందా లేదా అనేది ఒకసారి 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూడండి సేమ్ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది మనకి. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి హైయర్ లోస్ క్రియేట్ చేస్తుందా లేదా. ఓకే, క్లియర్గా మనకి మార్కెట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ హై అనేది క్రియేట్ అయింది, రెసిస్టెన్స్ ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో రెసిస్టెన్స్ దగ్గరికి ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే మార్కెట్ అంత స్ట్రాంగ్గా లేదు, ఇండిసిషన్లో ఉంది. ఇండిసిషన్లో ఉన్నప్పుడే రెసిస్టెన్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, సపోర్ట్ దగ్గర బయింగ్ అనేది చేస్తారు. బట్ సపోర్ట్ అనేది ఎలా ఉందో చూడండి, ఇక్కడ వర్టికల్గా ఒక మనకి హయ్యర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతుంది అనమాట. అంటే పర్ఫెక్ట్ పిక్చర్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఎనీ మూమెంట్ ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగే ఛాన్సెస్, ప్రాబబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ లెవెల్ అనేది 1, 2, 3 అండ్ 4th అటెంప్ట్లో ఏంటంటే మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే బ్రేక్అవుట్ ఇచ్చినాక ఎంట్రీ తీసుకోవడం ఒకటి ఉంటుంది, క్విక్గా ఉండాలి మనం. లేదు బ్రేక్అవుట్ ముందే మనం అబ్జర్వేషన్ చేయాలంటే కూడా ఫ్రెండ్స్ మనం ఇండికేటర్స్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను అనమాట, మనకి ఎప్పుడైతే ఈ మ్యాక్డీ అనేది అబౌవ్ 0 లైన్ స్పెండ్ చేసి మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుందో ఆ టైంని మీరు కొంచెం క్విక్గా ఫోకస్ చేయగలిగితే చూడండి ఈ లెవెల్ దగ్గర మనకి ఏంటంటే క్రాస్ ఓవర్ జరిగింది. అండ్ హిస్టోగ్రామ్ ఏదైతే గ్రీన్ కలర్ ఫార్మేషన్ జరిగిందో దానికంటే ముందు నేను ఏంటంటే ఈ మార్క్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఏడిఎక్స్లో కూడా మనకు ఆల్రెడీ మార్కెట్ కిందకు వచ్చింది ఏది ఈ ఫేస్లో. బట్ ఏంటంటే స్టిల్ ఎవరు కంట్రోల్లో ఉన్నారు, ఏడిఎక్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్, పాజిటివ్ డిఎంఐ అనేది స్ట్రాంగ్గా ఉందన్నమాట. అంటే బుల్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నారు, అంటే మల్టిపుల్ ఎవిడెన్స్ అనమాట ఇవి మనకి బ్రేక్అవుట్ కోసం. అండ్ మోరోవర్ ఏంటంటే చూడండి ఆర్ఎస్ఐ కూడా 1 minute టైం ఫ్రేమ్లో ఫ్లక్చువేట్ అయింది. ఓకే, 50కి 45 అబోవ్నే ట్రేడ్ అయింది, 55 అండ్ 45 అబోవ్ కన్సల్టేషన్ తీసుకొని ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఎనీహౌ ఏంటంటే మనం బ్రేక్అవుట్ను వాచ్ చేస్తున్నాం, ఇండికేటర్ని బ్లైండ్గా ఫాలో అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ ఏంటంటే ఒక రిఫరెన్స్ కోసం మనం ఏ విధంగా తీసుకోవచ్చు అనే దాని గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట. ఓకే, సో బిఫోర్ ద బ్రేక్అవుట్ కూడా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ అన్ని ఇండికేటర్స్ కూడా పాజిటివ్ సైడే ఉన్నాయి కాబట్టి ఈ క్యాండిల్ మనం ఎప్పుడైతే చూసామో తీసుకోవచ్చు, ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ కింద మనం ఏంటంటే స్టాప్ లాస్లు అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈ కేసులో మనం బ్రేక్అవుట్ తర్వాత తీసుకున్నా సరే మంచి టార్గెట్ అనేది రావడం జరిగింది, దాని తర్వాత ఎక్సలెంట్ మూవ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సేమ్ నేను ఏదైతే అసెండింగ్ ట్రయాంగిల్ అని చెప్పానో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి డిసెండింగ్ ట్రయాంగిల్లో కూడా మంచి బ్రేక్అవుట్ అనేది జరిగింది. సేమ్ మనకి అప్ సైడ్ ఏ విధంగా అయితే మనం ట్రాక్ చేస్తున్నాం, ఇక్కడ డౌన్ సైడ్ కూడా చూడండి సేమ్ లెవెల్ అనేది మనకి సపోర్ట్ తీసుకుంది. 1, 2, 3, 4 4th టైం ఏంటంటే బ్రేక్ డౌన్ జరిగింది. బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే ఏంటంటే మనకి కొద్దిగా డీసెంట్ అమౌంట్ అయింది, ఎందుకంటే ఈరోజు ప్రీమియమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఏంటంటే మూవ్ పరంగా చూసుకుంటే డీసెంట్ రిటర్న్ అనేది వచ్చింది. బట్ ఏంటంటే బ్రేక్అవుట్ అవ్వుతున్నప్పుడు కొంచెం క్యాప్చర్ చేయగలిగితే ఏంటంటే ఇంకొంచెం బెటర్ రిటర్న్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం డెప్త్గా వెళ్ళాలి అనుకుంటే కూడా మనం పివోట్స్ అనేవి కూడా డిస్కస్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో దాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మీన్ వైల్ ఏంటంటే మీరు ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి, పివోట్స్ అనేది సహాయం తీసుకోండి మనం ఎంట్రీ కోసం అండ్ ఎగ్జిట్ కోసం. కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ని వాచ్ చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్లో కాంటెంట్ అనేది మీకు రియల్గా హెల్ప్ అవుతుందంటే లైక్ చేస్తూ ఉండండి. అండ్ మరోవర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ఏదైతే చార్ట్ ఉందో ఇక్కడ ఈ చార్టులో మనం ఎటువంటి ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ 3 క్యాండిల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఎటువంటి ఎంట్రీ తీసుకుంటాం అనేది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మనందరం కూడా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.